ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. ఇవే కాకుండా పలు రకాల స్లీప్ ప్రోడక్ట్స్ అయిన స్లీప్ గమీస్, మిల్క్ మిక్స్, స్లీప్ టీ బ్యాగ్స్ గురించిన సమాచారం తెలుసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్స్కి మీరు బానిస అయ్యే అవకాశమే లేదు. వీటిని వాడడం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సంపూర్ణంగా నిద్రపోయేందుకు ఇవి సహకరిస్తాయి. మీ నిద్రానుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి. నమస్తే, నేను మీ ఉమా. రచయిత్రి అమృత పంపిన ఉషాపరిణయం కథను విందాం. ఉషాపరిణయం ప్రసిద్ధ భారతీయ నాటకాలలో ఒకటి. ఇది యక్షగానాల్లో ప్రసిద్ధి చెందిన శృంగార శైలి ప్రదర్శనలలో గొప్పది. కూచిపూడి నృత్య సంప్రదాయాల్లో గొప్ప పరిమితి ఉన్నది. అయితే ఇదేదో నాటకాలకి సంబంధించిన కథ కాదు, భాగవతంలో చెప్పబడిన ప్రేమ కథ. ఈ కథ బ్రహ్మవైవర్త పురాణం శ్రీకృష్ణ జన్మఖండం 114వ అధ్యాయంలో ఉంది. కథ పేరు చెప్తున్నట్లే ఇది ఉషా అనే రాజకుమారి పెళ్లి కథ. ఉషా అంటే మనకి బాగా తెలిసిన రాక్షస వంశంలో ఓ యువరాణి. తాను పెళ్లాడింది మనకు ఇష్టదైవం పుట్టిన యాదవ వంశంలో ఓ రాకుమారుడిని. అది కూడా ఓ రాత్రి హాయిగా నిద్రపోయి కన్న కలలో చూసి మోహించి అతన్ని ఆకర్షించుకుంది. రాక్షసత్వంతో కాదులెండి, తన ప్రేమతో, అందంతో. మరి ఆమె తండ్రి అసురుడు కదా, ఊరుకున్నాడా? ఎందుకు ఊరుకుంటాడు? వీరి ప్రేమని అడ్డుకున్నాడు. చివరికి వీరిద్దరికీ వివాహం ఎలా అయ్యింది? ఇంతకీ ఆ కలలో రాజకుమారుడెవరు? వీరి పెళ్లి కోసం హరిహరులిద్దరూ కూడా యుద్ధం చేసుకోవాల్సి వచ్చింది. ఆ వివరాలు తెలుసుకుందాం. అయితే దానికన్నా ముందు తిన్నది జీర్ణించుకొని నిద్రకు మీరు సిద్ధంగా ఉన్నారా? ఉంటే సౌకర్యవంతమైన స్థితిలోకి వెళదాం. మీకు ఇష్టమైన రీతిలో పడుకొని అన్ని లైట్లను ఆఫ్ చేసి మీ కళ్ళు మూసుకోండి. నెమ్మదిగా గాలి పీలుస్తూ పూర్తిగా లోతైన శ్వాస తీసుకొని వదలండి. ఈ ప్రపంచాన్ని, ఇవాల్టి జ్ఞాపకాలను మెల్లగా పక్కకు నెట్టి నిద్రలోకి క్రమంగా జారుకొనే సమయమిది. మరోసారి నెమ్మదిగా గాలి పీలుస్తూ లోతైన శ్వాస తీసుకొని మీ శరీరంలోని ఒత్తిడిని బయటకు వదిలేయండి. ఇప్పుడు చేయాల్సిందల్లా విశ్రాంతి తీసుకోవడం, సేద తీరటం, మునుపటి స్థితికి రావటం. మీరు ఇప్పుడు మంచం మీద ఉన్నారు. రోజువారీ అలసట నుంచి మీ శరీరం విశ్రాంతి తీసుకుంటున్నట్లుగా మీకు అనిపిస్తుంది. కాళ్ల నుంచి మొదలుపెట్టి మీ అవయవాల్లోని ఒత్తిడిని ఒక్కొక్కటిగా బయటకు పంపించేయండి. మీకోసం అవన్నీ రోజంతా చాలా కష్టపడ్డాయి. కాబట్టి వాటికి విశ్రాంతి తీసుకునే అర్హత ఉంది. ముందుగా మీ పాదాల్లో మొదలైన విశ్రాంత అనుభూతి క్రమంగా మీ మోకాలి క్రింది భాగానికి చేరుతుంది. అక్కడి నుంచి మోకాళ్లలోకి ప్రవేశిస్తుంది. ఇప్పుడు మీ కాలి ఎగువ భాగాన్ని విశ్రాంతి తీసుకోనివ్వండి. ఈ విశ్రాంత అనుభూతి క్రమంగా మీ పొత్తికడుపు నుంచి వెన్నెముక మీదుగా ఎగువ వీపు వరకు వచ్చి తరువాత ఛాతీలోకి ప్రవహిస్తున్నట్లుగా గుర్తించండి. అక్కడి నుంచి మీ భుజాల్లోకి, తరువాత చేతుల్లోకి, చివరగా వేలి కొనల వరకు వెళ్తున్నట్లుగా అనుభూతి చెందండి. ఆపై మీ మెడ, తల, ముఖం వరకు ఆ అనుభూతి ప్రవహిస్తుంది. అప్పుడు మీ శరీరం మొత్తం ప్రశాంతంగా, రిలాక్స్డ్గా నిద్రకు సిద్ధంగా ఉంది. త్వరలో మీరు చక్కని నిద్రలోకి జారుకుంటారు. డ్రీమ్ ల్యాండ్లో ప్రశాంతంగా ప్రయాణిస్తారు. ఈ ప్రయాణం ఉదయం వరకు కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి మీరు కథను వింటున్నప్పుడు మీ శ్వాసను కూడా అనుసరించండి. అద్భుతమైన నిద్రానుభవం కోసం మీ శరీరం మొత్తానికి విశ్రాంతినిస్తూ స్థిరంగా ఉండండి. కథలో రాజకుమారి హాయిగా నిద్రపోయారా? ఓ అందమైన కలలో రాజవీరుడు మనసు దోచుకున్నాడుగా. మదిలో రాజకుమారుడు
తన ఎదురుగా నిలవగా పగతో రాక్షసుడు వీరిని విడదీసి ఆనందించగా దానవరాజుకి కాపలాదారుడు కాలాంతకుడైన హరుడు ఉండగా రాక్షసాంతకం చేసింది కమలోద్భవుడో కమలనయనుడో చిక్కుముడే కదా. కృష్ణుడి పౌత్రుడి ప్రేమ తెచ్చేది జగత్ప్రళయమో ప్రణయమో. ప్రేమ జంటను కలిపే అసుర ఆ సంహారి ఎవరో తెలుసుకుందామా? ఆ రాజకుమారి రాజకుమారుడు ఎవరో తెలుసుకోవాలి కదా మరి. దానికంటే ముందు రాజకుమారి తండ్రి అయిన ఆ అసురుడెవరో మీకు చెప్పాలి. మనకి తెలిసిన బాగా ఇష్టమైన వామనావతారం కథలో బలిచక్రవర్తి గుర్తున్నాడా? ఆ బలి ప్రహ్లాదుడి మనవడని చెప్పుకున్నాం కదా. వీళ్ళది హిరణ్యకశపుడు అనే రాక్షస వంశం అనుకున్నాం కదా. ఈ బలిని సుతలలోకానికి వామనుడు తొక్కేశాడు కదా. అక్కడే ఇంకా చిరంజీవిగా ఉన్నాడు అనుకోండి. ఈ బలికి 100 మంది కొడుకులున్నారు. మొదటి కొడుకు రాక్షస లక్షణాలున్నవాడు. తన తండ్రిని తొక్కేశాడని విష్ణువుకి వ్యతిరేకి అయ్యాడు. సాధారణంగా విష్ణువు విరోధులు శివభక్తులు కదా. పరమశివుడి భక్తుడు ఇతను. సహస్రబాహువులు ఉన్న మరో కార్తవీర్యార్జునుడు అయ్యాడు. ఈ రాక్షసరాజు పేరు బాణాసురుడు. ఆ కార్తవీర్యార్జునుడి 1000 చేతులు నరకడానికి పరశురాముడిని కృష్ణ ఆవేశం పూనుకుందని మనం పరశురాముడి కథలో చెప్పుకున్నాం. మరి ఈ బాణాసురుడి 1000 చేతులు నరికి ఇతని అహం అణిచేది ఏ కృష్ణ ఆవేశమో చూద్దాం. పరమశివుడి పరమభక్తుడైన బాణాసురుడు ఓసారి పరమశివుడు పార్వతీదేవితో శివతాండవం చేస్తుండగా సంధ్యాసమయంలో కైలాసానికి వెళ్లాడు. శివుడి నాట్యానికి ధీటుగా తన 1000 చేతులతో మృదంగాన్ని వాయించి తాండవ నృత్యాన్ని వివిధ తాళగతులతో నర్తించి శంకరుడిని మెప్పించాడు. అంతే వరగానలోలుడైన శివుడు తెగ ముచ్చటపడి, అబ్బా, ఎంత బాగా వాయిద్యాలని వాయించావు బాణాసురా! ఎప్పుడో రావణాసురుడు చేసిన తాండవ స్తోత్రానికి సాటి ఉండదని అనుకున్నాను. కాని నన్ను ఎంతో ఆకట్టుకున్నావు. నీకు ఏ వరం కావాలి అని ఎంతో ముచ్చటపడి అడిగాడు. ఓ శంభో శంకరా, నాకు ఈ 1000 చేతులకి ఎప్పుడూ పని ఉంటే ఆనందంగా ఉంటుంది. మీ నాట్యం చూసి నేనే మైమర్చిపోయి సంగీత కళ ఆవహించి వాయించి ఉండవచ్చేమో. ఏది ఏమైనా ఓ భక్తవశంకరా, మీరు నిజంగా ప్రసన్నమైతే నేను ధైర్యం చేసి ఓ వరం అడుగుతాను. మీరు సతీ సమేతంగా నా రాజ్యానికి రావాలి. నా ఆతిథ్యం స్వీకరించాలి. మా రాజ్యంలో ప్రజలను ఆశీర్వదించాలి. అలా ఎప్పటికీ ఉండిపోవాలి. రాజ్యానికి కాపలాదారుడిగా నాకు రక్షకుడు కావాలి. మీరు ఉండగా నన్ను ఓడించేవారు ఎవ్వరూ లేకుండా పోవాలి అని ఓ రాక్షస కోరికే కోరుకున్నాడు. రాక్షసులకు వరాలిచ్చే బ్రహ్మగారైనా వలదు, వీలు కాదు అని సున్నితంగా చెప్తారేమోగాని భక్త పరాధీనుడు, అసలే ప్రసన్నమూర్తిగా ఉన్న శంకరుడు మారు ఆలోచించకుండా సరే, తప్పక పార్వతీదేవితో వస్తాను అని మాటిచ్చేశాడు. ఇప్పటి అస్సాంలోని తేజ్పూర్ని అప్పట్లో బాణాసురుడు రాజధానిగా చేసుకొని పరిపాలన చేసేవాడు. దీనిని సోనాపురం అని పిలిచేవారు. శివుడిని మెప్పించి తనకు రక్షణగా ఉంచుకునేందుకు సోనాపురానికి తెచ్చుకొచ్చాడు. అంతే, అసలే అసురుడు. పైగా ఇప్పుడు శివుడి రక్షణలో ఉన్నాడు. ఇక గర్వం కండకావరమైంది బాణాసురుడికి. ఈ అసురుడిని చూస్తే సమస్త భూలోకం, స్వర్గలోకం కూడా గజగజ వణికిపోతూ ఉండేది. ఇతనితో యుద్ధం చేయటం కాదు కదా, మాట్లాడటానికి కూడా అందరూ భయపడేవారు. మరోవైపు దేవతలు, ఇదేమి విచిత్రం, ఈ పరమశివుడు రాక్షసుడి రాజ్యానికి కాపలా ఉండడమేమిటి? వాడు మన మీదికి మళ్లీ మళ్లీ యుద్ధానికి వచ్చి మనల్ని దోచుకుపోవడం ఏమిటి? మనల్ని కాపాడేదెవరు అని భయపడుతుండగా అటుగా వెళ్తున్న త్రిలోక సంచారి నారదుడు వచ్చి, దేవతలారా, చింత ఎందుకు? ఆనాడు బలిచక్రవర్తి మీ నుంచి ఇలాగే దోచుకుపోతే శ్రీ మహావిష్ణువు వామనుడిగా మీ దేవతల తల్లి గర్భాన పుట్టి మిమ్మల్ని కాపాడలేదా? ఇప్పుడు కూడా ఆయనే వస్తాడు. ఎలాగో శ్రీకృష్ణుడిగా ద్వారకా నగరంలో ఉండనే ఉన్నాడు. ప్రత్యేక అవతారం కూడా అక్కర్లేదు అని ధైర్యం చెప్పాడు. మీరు చెప్పేది వినడానికి బానే ఉంది స్వామి. మరి ఈ అసురుడిని చంపేందుకు
శ్రీకృష్ణుడు ఇంకా ఎందుకు రాలేదు? ఇలాంటి క్రూరుడున్నాడని ఆయనకు తెలిసినా ఎందుకు ఊరుకున్నాడు అని ప్రశ్నించారు దేవతలు. దానికి నారదుడు, శ్రీకృష్ణుడు పుట్టినదే అసుర సంహారానికి కదా, మీకు సందేహం అక్కర్లేదు. ఏ బలమైన కారణం కోసం చూస్తున్నాడో. సమస్య ఆయన ఇంటి వరకు వస్తేనే కదా ఆయన త్వరపడేది అన్నాడు. అదేమిటి మహర్షి, ఆయన ఇంటి సమస్య అయితే గాని శ్రీకృష్ణుడు మమ్మల్ని పట్టించుకోడా అని కోప్పడ్డాడు ఇంద్రుడు. అయ్యో ఇంద్రా, మీ దేవతల కోసమే కదయ్యా నరకాసురుణ్ణి వధించి 16,000 మందిని చెర నుంచి విడిపించాడు స్వామి. ఇప్పుడు ఆయన వంశం బాగా అభివృద్ధి చెందింది. 8 భార్యలకు పిల్లలు, ఈ 16,000 మందితో చెరో 100 పిల్లలతో భూలోకం మొత్తం వసుదేవుడి కుటుంబం అన్నట్లు ఉంది. బాణాసురుడు వీరిలో ఒకరి జోలికి వచ్చేందుకు పెద్దగా సమయం అక్కర్లేదు. ఆ తగిన సమయం కోసం స్వామి ఎదురుచూస్తూ ఉండొచ్చు అన్నాడు. అది సరే మహర్షి, అయితే ఈ కిరాతకుడు శివుడిని కాపలాగా పెట్టుకున్నాడు. శివభక్తులను శ్రీకృష్ణుడైనా ఎలా సంహరిస్తాడు? శివుడు కాపాడకుండా ఊరుకుంటాడా అని అడిగారు దేవతలు. మీ గురువు బృహస్పతి మీకు బలి గురించి చెప్పిందే నేను మళ్ళీ చెప్తున్నాను. సమయం ఎప్పుడూ ఒకరికి అనుకూలంగా ఉండదు, ఎప్పుడూ ఒకరికే ప్రతికూలంగానూ నడవదు. ఈ బాణాసురుడికి కూడా అంతే. రాక్షస వంశంలో పుట్టినవాడు కాబట్టి, రాక్షస గుణాలు మెండుగా ఉంటాయి కాబట్టి ఏదో ఒకరోజు శివుడి దగ్గరే నోరు జారతాడు. రక్షించే శివుడే శిక్షించే ప్రణాళిక వేస్తాడు. శ్రీకృష్ణుడే వచ్చి మీకు పరిష్కారం చూసి పెడతాడు. అందాక ఓపిగ్గా ఉండాలి అని వెళ్ళిపోయాడు. ఆ ప్రతికూల సమయం ఎలా రానుందో ఎదురు చూస్తున్నారు దేవతలు. బాణాసురుడు రాజధాని నగరమైన శోణాపురంకి నగరాధ్యక్షునిగా శివుడు ఉన్నాడు. బాణుని అభ్యుదయాన్ని చూసి ఓర్వలేక దేవతలు లోలోపల కుమిలిపోయేవారు. బాణునికిచ్చిన వరాన్ననుసరించి శంకరుడు తన భార్యాపుత్రులతో గణాలతో శోణాపురంలోనే నివాసముంటున్నాడు. బాణాసురుడి భార్య పేరు సుప్రదీక. వీళ్లకి ఓ అందమైన రాజకుమారి ఉండేది. ఆ సౌందర్యవతి సుగుణాల రాశి పేరే ఉష, మన కథానాయిక. తన తల్లితో ఎప్పుడూ పార్వతీదేవిని పూజించేది. ఒకరోజున నగరానికి దూరంగా నదీతీరంలో విహారానికై వెళ్లాడు శివుడు. ప్రమధులు, దేవగణాలు, అప్సరసలు, సిద్ధులు, మునులు, మన్మధుడు వసంతతో తన మారగణాలతోనూ వచ్చి చేరాడు. వికసిత కుసుమాలతో, భ్రమరకుల గఖంకారంతో, కోకిల గానంతో, మలయానిల వీచికలతో ప్రకృతంతా కామతంత్ర పరాధీనమైంది. ఆ సమయంలో యోగనిష్ఠదైన పరమేశ్వరుడు ప్రకృతి సౌందర్యాన్ని చూసి పరవశించి పార్వతీదేవిని అలంకరించుకొని రావలసిందిగా నందితో కబురు పెట్టాడు. వెంటనే నంది వెళ్లాడు. ఈలోపలే కొంతమంది ఆడవారు శివుడి భార్య రూపాల్లో శివుడికి కనిపించాలని వేషాలు మార్చుకున్నారు. కాళికా రూపాన్ని విశ్వాచి, చండికా రూపాన్ని రంభ, సావిత్రి రూపాన్ని మేనక, గాయత్రీ రూపాన్ని సహజన్య, జయారూపాన్ని పుంజకస్థలి లాంటివారు ఆనందంగా రూపాన్ని ధరిస్తుండగా ఆకర్షితురాలైన బాణాసురుడి కూతురు ఉషాకన్య శుభకరమైన పార్వతీ రూపాన్ని ధరించింది. ఇంతలో పార్వతీదేవి అక్కడికి ప్రత్యక్షమై నవ్వుకొని, ఓ ఉషాబాల, శిష్యురాలా, నీకు యుక్త వయసు వచ్చిందిలే. యుక్త సమయంలో సముచితమైన నిర్ణయాన్ని తీసుకొని నా రూపాన్ని ధరించావు. నువ్వు ఈ కార్తీక మాసంలో ఋతుధర్మంలో ఉన్నప్పుడు వైశాఖ శుక్ల ద్వాదశి నాడు ఉపవాసం చేసి అంతఃపురంలో నిద్రిస్తున్న అర్ధరాత్రి సమయంలో స్వప్నంలో ఒక సుందరుడైన వరుడు నిన్ను కలుస్తాడు. ఆ రాకుమారుడే నీకు భర్త అవుతాడు అని భవిష్యవాణిని పలికింది. భర్త అనే మాట చెవిలో పడగానే తుమ్మెద బరువుకు వంగిపోయిన ముద్దమందారంలా ఉషాకన్య సిగ్గుతో తలదించుకొని రాజమందిరానికి పరుగుతీసింది. ఇదిలా ఉండగా ఓ రోజు బాణాసురుడు శివుడి వద్దకు వచ్చి అంజలి ఘటించి, ఓ మహదేవా, నీవు దేవతలందరిలో శ్రేష్ఠుడవు. నీ అనుగ్రహం వలన నాకు లభించిన ఈ 1000 చేతులు నాకు భారంగా ఉన్నాయి. వీటికి పని లేకపోతే నాకు తోచదు. యుద్ధం లేనప్పుడు శిలాస్తంభాల వంటి బాహువులతో పనేముంది చెప్పు. ఈ చేతులకు తీట పుట్టినప్పుడు కొండలను ఓ పట్టుపడితే అవి ఇసుకలా నేలకు రాలుతున్నాయి.
నీలాంటి దిగ్గజాల దగ్గరకు వెళ్ళగానే అవి మోకరిల్లుతున్నాయి. వేరే సమయాల్లో ఏం చెయ్యాలో తెలియట్లేదు. యుద్ధం లేకపోతే నాకు తోచట్లేదు. నాతో పోరుకి ఎవ్వరూ ధైర్యం చేయట్లేదు. కాబట్టి శంకరా, నా చేతులను ఖండించే వీరులు నాకు దొరుకుతారంటావా? నాకు తెలిసి అలాంటివారు లేరేమో. పోనీ నేను వధించాలన్నా ఎవ్వరూ దొరకట్లేదు. నా కోరిక తీరుతుందంటావా? పోనీ నాతో శక్తిలో సమానమైన వాడివి నీ ఒక్కడివే కాబట్టి నువ్వు నేను యుద్ధం చేసుకుందామా అని మరో వెర్రి కోరిక పుట్టి పరమేశ్వరుడిని తనకు సమానమని పోల్చుకుని చేతులు ఊరుకోక చేతులిచ్చిన వాడితోనే యుద్ధం చేయాలని ఉందని నోరు జారేశాడు బాణాసురుడు. బాణుని గర్వోక్తులకు శివుడు, ఓ దానవరాజా, నన్ను రక్షకుడిగా తెచ్చుకొని నీతో యుద్ధం చేయమని నిన్నే శిక్షించమంటున్నావే. నేను ఒకేసారి 2 పనులు ఎలా చేయగలను? కాని అంతగా ముచ్చటపడుతున్నావు కాబట్టి నీ సహస్ర బాహువులకి పని చెప్పే రోజు వస్తుంది. నీ బాహువులను నరికేసే నాలాంటి సమవర్తి ఒకడు వస్తాడు. అలాంటివాడు ఉన్నాడా అని నీకు సందేహం అక్కర్లెద్దులే. అయినా ఓ మాట, బలిచక్రవర్తి పెద్ద కుమారుడవు, నా భక్తుడవు కాబట్టి కాస్త గర్వవాక్కులు వస్తున్నట్లున్నాయి. సరిచూసుకుంటే మంచిది. త్వరలోనే నీ కోరిక నెరవేరుతుంది అన్నాడు. గర్వం నెత్తికెక్కినవాడు పూర్తిగా ఎక్కడ వింటాడు? శివుడు చెప్పేది పూర్తవకుండానే, పరమేశ్వరా, ఇంతకీ నాతో యుద్ధం చేసే సమవర్తి రాక ఎప్పుడో తెలుసుకోవడానికి నా మనసు తహతహలాడుతోంది. ఆ సమయం ఎప్పుడో కూడా చెప్పు స్వామీ అని అడిగాడు. త్వరలోనే. మనిషి తలతో కూడిన నెమలి చిహ్నంగా ఉన్న నీ ధ్వజం ఎప్పుడు ఏ గాలివాటూ లేకుండా నేలకూలుతుందో అదే నువ్వు ఆహ్వానించుకునే తరుణం. నాతో సముడైన నరుడితో నీకు యుద్ధం సంప్రాప్తిస్తుంది. నీ గర్వానికి ఫలితాన్ని రుచి చూస్తావు అని శివుడు చెప్తుండగానే గర్జించుకుంటూ వెళ్ళిపోయాడు బాణాసురుడు. వెంటనే తన సర్వసైన్యాధ్యక్షుడైన కుంభాండునికి చెప్పి లేడికి లేచిందే పరుగన్నట్లు ఈ విషయాన్ని చెప్పి సేనను సిద్ధంగా ఉంచమన్నాడు బాణాసురుడు. కొన్ని రోజులకు ఉషాకన్యకు పార్వతీదేవి చెప్పిన సమయంలో తను గాఢ నిద్రలో ఉండగా ఓ అందమైన కలలో ఓ రాకుమారుడు కనిపించాడు. ముగ్ధ మనోహరుడు, మంచి నవ్వుముఖం ఉన్నవాడు. కలలో అందమైన నదీ తీరాన అతన్ని చూసి అతని వెనుక వెళ్ళింది. ఇంత అందమైన స్త్రీ తన వెంట తిరుగుతుంటే ఏ మగవాడు ఊరుకోగలడు? వెనక్కి తిరిగాడు. తనతో ముచ్చటించాడు. తనని కౌగిలించుకున్నాడు. ఉష మైమర్చిపోయింది. ఇద్దరూ హాయిగా విహరించారు. ప్రణయం తెలియని అమ్మాయితో రాసక్రీడలాడించాడు ఆ యువరాజు. ఎవరూ చేరుకోలేని ఓ అద్భుత లోకంలో ఎవరూ అడ్డుకోని అడ్డురాని ఏకాంతంలో ప్రేమ మాటలు పాఠాలు నేర్పుతూ తనతో రమించాడు. ఆ కల ఎంతో వాస్తవికంగా అనిపించింది ఉషకి. హాయిగా ఊహాలోకంలో విహరిస్తున్న ఉషని అప్పటికే తన చెలికత్తెలు ఎన్నోసార్లు తెల్లవారిందని నిద్రలేపే ప్రయత్నం చేస్తున్నారు. ఉలకదు పలకదు. ఆ ఉషాకన్య స్వప్నపారవస్యం వలన, నిద్రా పరవసత్వం వలన సుఖశయనం చేసి అరుణోదయ వేళ దాటాక నిద్రలేచింది. తన ప్రాణనాథుడు ఇంకా పానుపు మీదనే ఉన్నాడన్న భ్రాంతిలో నిద్రలేచి చేతులు చాచి కౌగిలించుకోబోయేసరికి ఏముంది, అంతా కల. ఆఖరికి కల నుంచి మేల్కొంది. నిజంగా అనిపించిన ఆ కల తన ఊహ అని తెలుసుకొని ఉలిక్కిపడింది. ఆ కల నిజం కానందుకు బాధపడింది. ఇంతకీ తన కలలో వచ్చిన ఆ రాకుమారుడు ఎవరని విచారంలో పడింది. అప్పుడే యుక్త వయసులోకి వచ్చిందో లేదో ఓ రాత్రి వచ్చిన కల నిజం కాదని తెలిసి వైరం అనుభవిస్తోంది. ధ్యాస పోగొట్టుకుంది. ఆకలి చంపుకుంది. మళ్లీ నిద్రపోయేందుకు భయపడింది. తన చెలులతో మాట్లాడటం మానేసింది. ఎప్పుడూ ఏదో పోగొట్టుకున్న దానిలా శూన్యంలోకి చూస్తూ కాలం గడుపుతూ కన్నీరు కారుస్తోంది. ఉషని ఆ నిమిషంలో రక్షించగలిగే తన ప్రాణ స్నేహితురాలు సన్నిహితురాలు అయిన చిత్రలేఖ తనను వెతుక్కుంటూ వచ్చింది. చిత్రలేఖ సర్వసైన్యాధ్యక్షుడైన కుంభాండుని కూతురు. చిన్నప్పట్నుంచి ఉషకి ప్రాణ స్నేహితురాలు. ఆ సమయంలో ఉష కన్నీటితో చాలా కలతగా ఉండడం చూసి ఇప్పుడు ఏమి జరిగింది, అలా ఉన్నావేంటి అని చిత్రలేఖ
అస్పష్టంగా అడిగింది. ఎందుకంటే అతనితో విడిపోయాను అని ఏడ్చింది ఉష. ఎవరితో? ఈ అంతఃపురానికి శివుడే కాపలాగా ఉండగా ఎవరు రాగలరు, పోగలరు? కలగన్నావా అని అడిగింది చిత్రలేఖ. మీరంతా నన్ను మూర్ఖురాలిని అని అనుకోవచ్చు, కాని గత రాత్రి నాకు చాలా స్పష్టమైన కల వచ్చింది. కలలో అందమైన యువకుడు, యువరాజును చూశాను. బహుశా నేను అలాంటి వాడిని ఇంతవరకు ఎవ్వర్నీ చూడలేదు. అతని గురించి నా మనసు పరితపిస్తోంది అన్న ఉషతో చిత్రలేఖ ఇలా అంది. సఖియా, వివరించవే. నిన్ను ఎరిగిన చెల్లిని కదటే. ఎవరిని చూసి నీ కన్నె మనసు చెదిరెనే? ఏ రాకుమారుడిని చూసి స్థిరం లేకపోతివే? నిన్ను ఇంత విరహవేదన పెట్టే ఆ వలరాజు ఎవరే? శూన్యంలో నీ ఎదురుచూపులు నోచుకున్నవాడు ఎవడే? కుదుటపడని నీ ఆలోచనలు ఏ జానపదుడి కోసమే అని అడిగింది. ఎవరో నాకు తెలియదు. రత్నహార భూషణుడు, సుకుమారుడు, సుగంధ పరిమళాలు వెదజల్లేవాడు, మల్లెమాలలు వేసుకున్నవాడు, అపర మన్మధుడు అనిపించేవాడు. దానికి మించి ఊరు పేరు తెలియదు. కాని తెలుసుకోవాలి. ఎలాగో తెలియట్లేదు. వేదనగా ఉంది అంది ఉష. అంత వేదన ఎందుకు? ఈ చిత్రలేఖ కుంచెకు చిక్కే ఘనుడి రూపం అర్థమయ్యేటట్లు వివరించు. గుర్తున్నట్లు వర్ణించు. నీ ప్రేమకావ్యానికి రాయబారినయ్యే భాగ్యం నాకందించు చాలు అంది చిత్రలేఖ. ఈ చిత్రలేఖ పేరుకి తగినట్లుగానే నారద మహర్షి నుండి చిత్రాలు వేసే ప్రక్రియ నేర్చుకున్న శిష్యురాలు. నేను మనిషి లేదా దేవుడి పోలికను చిత్రించగలను. ముందు సౌందర్యులైన దేవతలతో మొదలు పెడదాం అని ఓ 7 వెండి గిన్నెల్లో 7 రంగులు పోగు చేసుకుని కుంచెతో చిత్రాలు వేయడం మొదలుపెట్టింది. నాకు తెలిసిన అందమైన దేవతలను చిత్రించాను, చూడు అని చూపించింది. ఉష కాదంటోంది. దేవతల, గంధర్వుల ముఖాలను గీసినా ఉష కాదు అంటూనే ఉంది. సరే, నాకు తెలిసిన రాజులను, యువరాజులను చిత్రిస్తాను అని మగధ, అంగ, కాశీ, కోసల, అవంతి, వత్స, గాంధార, కాంభోజ, చేది, వజ్జి, మల్ల, కురు, పాంచాల, మత్స్య, సూరసేన రాజులను, యువరాజులను గీసింది. అయినా ఉష కాదు అంటూనే ఉంది. ఏ రాజ్యాన్ని మర్చిపోయాను అని మళ్ళీ ఆలోచించి ఈసారి ద్వారకా నగరాన్ని మర్చిపోయాను అనుకొని మధురలో శ్రీకృష్ణుడి బొమ్మ గీసింది చిత్రలేఖ. శ్రీకృష్ణుడి చిత్రాన్ని చూసిన ఉష ఆలోచిస్తోంది. కాని అవుననో కాదనో చెప్పలేదు. అతనిలా ఉన్నాడు, కాని పూర్తిగా అలానూ లేడు. ఇతను కాస్త వయసు మీద పడినవాడిలా ఉన్నాడు అంది ఉష. తరువాత చిత్రం కృష్ణుడి కుమారుడు ప్రద్యుమ్నుడి చిత్రం చూపించింది చిత్రలేఖ. ఇతని సంగతేమిటి తల్లీ? సరిగ్గా చూడు. నీ కలలో రాజకుమారుణ్ణి గీయడానికి చాలా అలసిపోయాను అని అడిగింది చిత్రలేఖ. అతనిలా పోలికలు వస్తున్నాయి. కాస్త దగ్గరగా ఉన్నాడు. కాని ఇతను కాదే. కొంచెం వయసు తగ్గించి మరొక చిత్రం తయారు చెయ్యి అంది ఉష. ఇప్పటికైనా పోలికలు వచ్చే చిత్రం వస్తోందని సంతోషించి ఈసారి శ్రీకృష్ణుడి మనవడి వయసు ఉన్న ఓ రాజకుమారుణ్ణి చిత్రించి చూపించింది. అంతే. అప్పటి వరకు ఏడుపు మొహంలో ఉన్న ఉష మొహంలో నవ్వు వచ్చింది. యువరాణి నవ్వుతో తన బుగ్గలు రంగుమారడం గమనించి చిత్రలేఖ, ఇతనా యువరాణి మీ హృదయాన్ని దొంగిలించిన ఆ వలరాజు? ఈ యువరాజు ద్వారకలో ఉన్న కృష్ణుడి మనవడు అనిరుద్ధుడు. కందర్ప సమానుడైన ప్రద్యుమ్నుని కుమారుడు. అనిరుద్ధ నామధేయుడు. వృష్టి వంశజుడు. పోనీలే, ఊరు పేరు తెలిసిందిగా. ఈ రాత్రికి నేను అతనిని నీ దగ్గరకు తీసుకువస్తాను. కాని ఇప్పటికైనా కాస్త ఏమైనా తినండి అని వెళ్ళింది చిత్రలేఖ. ఆ వివరాలను విని మావిగున్నను అల్లుకున్న మాధవీలతల, ఆకాశ గంగా ప్రవాహంపై ప్రవహించిన వెన్నెలల, శివుని జటాజూటాన్ని అలంకరించిన చంద్రరేఖల తన వలపు సార్థకమైందని ఉషాకన్య ప్రమోదాన్ని పొందింది. నిజానికి ఈ చిత్రలేఖ ఉషా అనిరుద్ధుల ప్రేమకి రాయబారి. అచ్చం మన నలదమయంతుల కథలో రాయబారి రాజహంసల. చిత్రలేఖకు యోగాలో శిక్షణ కూడా ఉంది. తను కోరుకున్న చోటికి వెళ్లగలదు కాబట్టి ఆ రాత్రి ద్వారకలోని కృష్ణ రాజభవనానికి వెళ్లి అనిరుద్ధ గదికి వెళ్లి
నిద్రిస్తున్న యువరాజును మంచంతో సహా ఎత్తుకొని తిరిగి సోణాపురానికి తెచ్చేస్తోంది. కాపలాగా ఉన్న శివుడు అన్నీ చూస్తూ గమనిస్తున్నాడు. అడ్డుపడలేదు. అసలు ఆ కల రావడమే శివపార్వతుల సంకల్పం కదా. చిత్రలేఖ నిద్రిస్తున్న ఉష అంతఃపురంలో మెల్లగా అనిరుద్ధుని పడుకోబెట్టింది. మరుసటి రోజు ఉదయం అనిరుద్ధుడు మేల్కొని అతను తెలియని పరిసరాలలో ఉన్నట్లు గమనించాడు. ఉషను చూసి, మీరెవరు? నేను ఇక్కడ ఉన్నానేమిటి అని అడిగాడు. ఉష సిగ్గుతో అతనితో తన కల గురించి, ఆమె స్నేహితురాలు చిత్రలేఖ సమర్థత గురించి చెప్పింది. అనిరుద్ధుడు ఆశ్చర్యపోయాడు. కాని ఆహ్లాదకరంగా మాట్లాడుతున్న ఉష మాటలకు ముగ్ధుడయ్యాడు. తీయని పలుకుల చిన్నదాని వలలో పడిపోయాడు. తనకి అప్పటికే రుక్మిరోచన అనే భార్య ఉన్నా తిరిగి వెళ్లే ప్రయత్నం కూడా చెయ్యలేదు. ఉష అమాయకత్వానికి, అందానికి, ప్రేమకి బానిస అయి పోరాడకుండా సంతోషంగా తన మందిరంలోనే ఉన్నాడు. స్వప్నంలో సాక్షాత్కరించిన నిధిని నిజ జీవితంలో పొందిన నిరుపేదలాగా అనిరుద్ధ సమాగమానికి ఆనందించింది ఉష. తెలతెలవారుతుండగా తిరిగి అనిరుద్ధ కుమారుణ్ణి ద్వారకకు చేర్చేది చిత్రలేఖ. అలా చాలా సంతోషకరమైన రోజులు గడిచాయి. ఇద్దరూ కలలోలానే హాయిగా ప్రేమించుకున్నారు. చాటుగా గాంధర్వ వివాహం చేసేసుకున్నారు. అడ్డుపడని కాపలాదారుడు శివుడే సాక్షి. ప్రతిరోజూ ఈ రహస్య ప్రణయం కొనసాగుతూ ఉండగా ఒకరోజున ఈ విషయం బయటకు పొక్కి బాణాసురుని చెవికెక్కింది. బాణాసురుడి సేవకుడొకడు ఓ రాత్రి ఉషాదేవి మందిరాన ఉన్న ఆ పరపురుషుణ్ణి గమనించి అసురరాజుకు చెప్పేశాడు. బాణుడు అకస్మాత్తుగా తన కూతురి గదిలోకి వెళ్లి చూసేసరికి అక్కడ అనిరుద్ధుణ్ణి చూసి దిగ్భ్రాంతి చెందుతాడు. అనిరుద్ధుడు తన శత్రువైన శ్రీకృష్ణుడి మనవడని తెలిసి సహించలేకపోతాడు. యువరాజును వెంటనే బంధించాలని ఆదేశిస్తాడు. కనీసం తన కూతురి మొహం చూడలేదు. ఇతనంటే ఎందుకిష్టమో అని కూడా అడగలేదు. తన కూతురి ప్రేమ కన్నా ఇతరులతో పోరు పెట్టుకోవడం అంటే బాణాసురుడికి అంత ఇష్టం మరి. మరుసటి రోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి అయినా ద్వారకలో యువరాజు కనిపించకపోవడంతో, అకస్మాత్తుగా అదృశ్యం కావడంతో అందరూ ఆందోళన చెందుతారు. నారద మహర్షి సందర్శనలో అక్కడ అనిరుద్ధను బాణుడు ఎలా ఖైదీగా చేసి హింస పెడుతున్నాడో వివరించగా కృష్ణుడు నవ్వి బాణుడి నగరంపై దాడి చేసిన సమయం ఇదేనని చెప్తాడు. ఆయన చెప్పింది దేవతలకి, నవ్వింది నారదుడు దేవతలకి చెప్పిన మాటలు నిజమవుతున్నాయని, సమస్య తన ఇంటి వరకు రానే వచ్చిందని. ఇక శ్రీకృష్ణుడి నేతృత్వంలోని యాదవ వీరులైన బలరామ, ప్రద్యుమ్న, సాత్యకి శోణితాపురంపై దాడి చేస్తారు. మనిషి తలతో కూడిన నెమలి చిహ్నంగా ఉన్న బాణుడి రాజ్యధ్వజం నేల కూలింది. శివుడు బాణుడికి చెప్పిన సమయం కూడా ఇదే. ధ్వజం నేలకూలిన వార్త తెచ్చిన భటులను బహూకరించి 8 మంది గణాధ్యక్షులతో పోరుకు సిద్ధమయ్యాడు బాణుడు. కాని అసురరాజుకు నగర రక్షణకు శివుడిచ్చిన మాట ప్రకారం ఆయన ఉండగా బాణుడికి అపాయం ఉండకూడదు. అందుకే ముందుగా శివుడికి, కృష్ణుడికి మధ్య యుద్ధం ప్రారంభమైంది. శివుని కుమారుడు కార్తికేయుడు తన తండ్రితో కలిసి ప్రద్యుమ్నతో యుద్ధంలో పోరాడాడు. దేవతలందరూ ఆకాశం నుండి ఆశ్చర్యంగా చూస్తుండగా దైవబాణాలు ముందుకు వెనుకకు ఎగిరిపోతున్నాయి. దేవతలు నారదుడితో, ఇదెక్కడి యుద్ధం మహర్షి? ఓ దానవుణ్ణి చంపేందుకు హరుడు ఇలా యుద్ధం చేసుకోవాలా అని ప్రశ్నించారు. మనకి వాళ్ళు ఇద్దరిగా కనిపిస్తున్నా వాళ్ళు ఒక్కడే, వాళ్ల లక్ష్యం ఒక్కటే, మనం పాత్రదారులమే కాని కథ నడిపించేది వాళ్లే అన్నాడు నారదుడు. చివరికి కృష్ణుడు నిద్రకు ప్రేరేపించే బాణమైన జృభన అస్త్రాన్ని శివుడిపైకి ప్రయోగించాడు. అది వెంటనే నిద్రలోకి జారుకునేలా శివుణ్ణి తాకింది. సతయాకితో పోరాడుతున్న బాణాసురుడు కృష్ణుడి వైపు వచ్చాడు. కృష్ణుడు తన ప్రతి విల్లును అప్రయత్నంగా విరగొట్టి చివరకు తన దివ్యాయుధం సుదర్శనను అతనిపైకి ప్రయోగించి అతని 1000 చేతులను నరికివేస్తాడు. ఆ సమయంలో శివుడు మేల్కొని తన భక్తుడి తరపున జోక్యం చేసుకొని, అతన్ని చంపవద్దు కృష్ణ, అతను నా భక్తుడు, అతను నా రక్షణ కోరాడు, నేనుండగా
అతనికి మరణం ఉండకూడదు అని చెబుతాడు. అప్పుడు కృష్ణుడు, చింతించకండి పరమేశ్వరా, నేను అతన్నిగాని అతని వంశస్థులను గాని చంపబోనని నరసింహావతారం స్వీకరించినప్పుడు ప్రహ్లాదుడికి వాగ్దానం చేశాను. వామనావతారమప్పుడు బలిని కూడా సుతలలోకానికి పంపి అక్కడ రాజుని చేశానుగాని చంపలేదు. ఇప్పుడు బాణాసురుడి 1000 చేతులలో 996 చేతులు నరికివేసి అతని గర్భభంగం మాత్రమే చేశాను. ఓ 4 చేతులు నిన్ను సేవించుకోడానికి తిరిగి ప్రసాదిస్తానులే. అతను ఇకపై అహంకారంగా ఉండబోడు, దేవతలను పీడించడు, నీకు సేవకుడుగా ఉండనిస్తున్నాను అన్నాడు కృష్ణుడు. కృష్ణుడి మాటలు విని వినయపూర్వకంగా బాణాసురుడు దేవతల పాదాలమీద పడి క్షమించమని ప్రార్థించి తన రాజభవనానికి తిరిగి వెళ్లి యువజంట అనిరుద్ధుడికి ఉషకి తానే పెళ్లి చేసి వారిని ఒక రథం మీద ఎక్కించి శ్రీకృష్ణుడితో ద్వారకకు పంపించాడు. నూతన వధూవరులను వెంటపెట్టుకొని మహావైభవంతో ద్వారకానగర ప్రవేశం చేశాడు కృష్ణుడు. తన ఇష్టసఖి మహాయోగిని అయిన చిత్రలేఖను కూడా తనతో పాటు వెంటపెట్టుకొని వెళ్ళింది ఉష. బాణుడికి తన బాహువులతో పాటు అజ్ఞానం కూడా నశించగా తన అహంకారంతో శంకరుడిని రక్షణ కల్పించమని ఎంత వెర్రికోరిక కోరానా అని లోలోపల కుమిలిపోయాడు. అప్పుడు నంది వచ్చి, ఓ బాణా, నీవు గొప్ప శివభక్తుడవు, సందేహం లేదు. మేఘాలు నీటిని మోసుకొచ్చి కాలానుగుణంగా వర్షించినట్లే కర్మలు కూడా కాలానుగుణమైన ఫలాలను ఇస్తాయి. వానరాకడ తెలియనట్లే కర్మపోకడ ఫలసిద్ధి కూడా తెలియదు. సర్వమునకు ఈశ్వరుడే కర్త. జరిగిన దానికి విచారించకు. మనస్సును ఆ ఆదిపురుషుని యందు లగ్నం చేసి ఆయనను జపించు, ప్రసన్నుని చేసుకో, నీకు శాశ్వతమైన మేలు జరుగుతుంది అని చెప్పాడు. బాణుడు తన నాట్యవేద ప్రయోగంతో గొప్ప నృత్యోత్సవమనే తపస్సును ప్రారంభించాడు. 8 రసాలు, 49 భావాలు, 4 విధాలైన అభినయాలు, 2 రకాల ధర్ములు, 4 వృత్తులు, 4 ప్రవృత్తులు, 2 విధాల సిద్ధులు, 7 స్వరాలు, 4 విధాలైన వాద్యములు, 5 విధాలైన ధృవాగానములు, 3 విధాలైన నాట్యరంగములు, ఇలా 11 విషయాలతో కూడిన అతి విస్తృతమైన నాట్యవేద ప్రయోగంతో నటరాజును అర్చించాడు. అనేక తాళలయ విన్యాసాలతో ఆడిపాడి నృత్యగాన తాళప్రియుడైన ఈశ్వరుడి మెప్పు మళ్లీ పొందాడు. అదండి భక్త ప్రహ్లాదుడి రాక్షసవంశంలో మరో రాక్షసుడి గర్భభంగం అయిన భక్తి కథ. కలలో రాజకుమారుడిని చూసి ప్రేమించిన ఉషాకన్య ప్రణయ కథ, యాదవ వంశస్థుడి పరిణయ కథ, ఇప్పటికీ నాట్య సాంప్రదాయాలలో ప్రదర్శిస్తున్న సుప్రసిద్ధ నాటక కథ. 1961లో ఉషా పరిణయం పేరుతో తెలుగులో సినిమాగా తీశారు. అందులో బాణాసురుడు ఎస్వీఆర్ గారు, ఉషాకన్య జమున గారు, అనిరుద్ధుడు కాంతారావు గారు. వీలుంటే చూడండి, వీలు లేకపోతే ఈ కథని మళ్ళీ ఇక్కడే వినండి. ఉషా అనిరుద్ధుల ప్రేమ కథను నేటి యువతీ యువకులు తప్పక తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కలలో ఓ మనిషిని చూసి ఆ వ్యక్తిని కలిసి పెళ్లాడిన ఉషకి పార్వతీదేవి అనుగ్రహం ఉంది. పురాణాల శృంగార కథలలో ఉష అనిరుద్ధుల ప్రేమ కథ సుప్రసిద్ధం. ఇక మీరు కూడా నిద్రలోకి జారుకొని కలలు కనండి. మంచి కలలు వస్తే మాతో పంచుకోండి. శుభరాత్రి.
ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. ఇవే కాకుండా పలు రకాల స్లీప్ ప్రోడక్ట్స్ అయిన స్లీప్ గమీస్, మిల్క్ మిక్స్, స్లీప్ టీ బ్యాగ్స్ గురించిన సమాచారం తెలుసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్స్కి మీరు బానిస అయ్యే అవకాశమే లేదు. వీటిని వాడడం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సంపూర్ణంగా నిద్రపోయేందుకు ఇవి సహకరిస్తాయి. మీ నిద్రానుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి.